హుజూరాబాద్ పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన షాపులను పునర్నిర్మాణానికి కృషి చేస్తానని, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచన జరిగిందని, ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని, బాధిత కుటుంబాలకు 10,000 వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చిరు వ్యాపారులకు అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. మంగళవారం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ తరపున సంఘీభావం ప్రకటించారు. బాధితులు అధైర్యపడవద్దని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆస్తి విలువను అంచనా వేయాల్సిందిగా అధికారులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారుల దుకాణాలను పునర్నిర్మించడానికి తన వంతుగా వ్యక్తిగతంగా ఒక్కో బాధితునికి 10,000 ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అదేవిధంగా 3 రోజుల్లోపు ప్రభుత్వ చొరవ తీసుకుని ఒక్కో షాపుకి ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని ఆయన అన్నారు. పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సంఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక ఇంకెవరైనా కావాలని చేశారో తెలుసుకోవాలని పోలీసులను అధికారులను విజ్ఞప్తి చేశారు. కాగా అగ్ని ప్రమాదంలో షాపులు కాలిపోయిన విషయం తెలియడంతో సంధ్యానే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. విషయం తెలుసుకున్న ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని, తప్పక అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గంధే రాధికా శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల రెడ్డి, మొలుగు సృజన, పూర్ణచందర్, తాళ్లపల్లి శ్రీనివాస్, కేస్ రెడ్డి లావణ్య, నర్సింగ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది మంట కాదని అదొక లేదు, ఘోరము. అంత పెద్ద వర్షంలో కింద ఘోరం అయిపోయింది. అధైర్యపడకు, నేనున్నాను, ఇట్లా అధైర్యపడాల్సిన పని ఏం లేదు. మేము ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఏడో కాదు, ధైర్యం ఉండాలి. మనం చేద్దాము, యాక్సిడెంట్ అయింది, తప్పకుండా మనం అంత సాయం తప్పకుండా చేస్తాం. అధైర్యపడకు. నేను ఉన్నాను, నీకు సాయం చేస్తా. అధైర్యపడకు, 100% అధైర్యపడకు. మేము ఉన్నాం.